హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఆల్రెడీ 3 days బ్యాకే చెప్పాను, అబ్బాయి ఇంట్లోంచి వెళ్ళిపోతారు బిగ్ బాస్ సీజన్ 8 నుంచి అని చెప్పా. అదే జరిగిపోయిందిగా. సో ఎందుకంటే మన గేమ్ ఆడే తీరు బట్టి, మాట తీరు బట్టి మనమే గెస్ చేయొచ్చు ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అనేది. ఈ వీకెండ్ చూస్తే గత వీకెండ్లో సో అబ్బాయి అయితే చాలా వరస్ట్ గేమ్ ఆడాడు కాబట్టి మనము యాక్చువల్గా పృథ్వీరాజ్ వెళ్లాల్సింది అవసరం నుంచి సడన్ గా ఇతను ఎందుకు వేయాలంటే ఇతను వాడిన వర్డ్స్ బిగ్ బాస్ మీద గలీజ్ అయిన వర్డ్స్ వాడడం వల్ల ఏదైనా కానీ మనము బిగ్ బాస్ ని తిట్టడం, జోక్ వేయడం వల్ల అతని ఫ్యాన్స్ కి కానీ అతని బిగ్ బాస్ వాళ్ళకి నెగిటివ్ అయిపోయింది. అందుకు అతనికి ఓటు వల్ల అందుకు పృథ్వీరాజ్ రాసిన బిగ్ బాస్ హౌస్ నుంచి అభయ్ వెళ్ళిపోయాడు గట్టిగా. సో నిన్న జరిగే మొత్తం విషయంలో అభయ్ అయితే వెళ్ళిపోయాడు. నేను చెప్పినట్టే జరిగిపోయింది. నెక్స్ట్ వీకెండ్ ఇంకా నామినేషన్స్ ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈ రోజు మనకు షోలో కనబడుతుంది. హోరాహోరీ నామినేషన్స్ జరిగినాయి. మామూలుగా కాదు, ఒకటి మీద ఒకటి హోరాహోరీగా నామినేషన్స్ వేస్తారు. అన్ని నామినేషన్స్ ఎక్కువగా సోనిగా పడినాయి. నేను నాగార్జున అన్నారు, సీత బాగా ఆడితే సోనియా ఎందుకు ఇచ్చావు నిఖిల్ అని అడిగాడు. ఎందుకంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ కాబట్టి వాళ్ళకి ఇస్తారు, సపోర్ట్ చేస్తారు మామూలే. సో లెట్స్ చూసాం ఈ రోజు నుంచి ఎలా ఉందో. హాయ్, నిన్న దేవరా ప్రీజ్ ఈవెంట్ వాయిదా పడింది. వాయిదా కాదు, క్యాన్సిల్ అయింది. ఎందుకు క్యాన్సిల్ అయింది, ఎవరి కారణం చెప్పండి. కొన్ని వేల కోట్ల జనాభా ఫ్యాన్స్ ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఆ చిన్న హోటల్ సరిపోతుందా? దాని లిమిట్ ఎంత? ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంత? ఎన్నో రాష్ట్రాల నుంచి వస్తారు. తెలంగాణ, కర్ణాటక, బెంగళూరు, ఇష్టం వచ్చిన రాష్ట్రాల నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ వస్తారు. ఆ చిన్న హోటల్ ఎలా సరిపోతుంది? ఒక ఈవెంట్ పెట్టేటప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతమంది, అంత కెపాసిటీ పడతారా లేదా ఆలోచించి పెట్టాలి ఈవెంట్. అదిగాక 4 years తర్వాత వస్తుంది దేవరా మా ఎన్టీఆర్ సినిమా. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ పూర్గా ఫెయిల్ అయింది ఈవెంట్ ని పర్మిషన్ ఇవ్వడంలో. రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు టీడీపీలో ఉన్నారు. టీడీపీ ఇచ్చిన ఆపర్చునిటీ వల్ల అతను స్వయంగా ఫైట్ చేసి ఈరోజు సీఎం పోలీసులో ఉన్నాడు. ఒకప్పుడు ఎన్టీఆర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు 2014 ముందు ఎన్టీఆర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అలాంటిది ఇప్పుడు సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ ఫంక్షన్ కి సెక్యూరిటీ ఇవ్వకుండా అంత పెద్ద ఫంక్షన్ సెక్యూరిటీ ఇవ్వలేమని చేతులు ఎత్తేసారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు కూడా టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తులేగా. సో ఓవరాల్ చూసుకుంటే ఇక్కడ సీఎం తప్పు కాదు, సెక్యూరిటీ పోలీసు వాళ్ళు తప్పు కాదు, మీడియా తప్పు. ఒకసారి పర్మిషన్ ఇప్పించుకోకపోయారు. ఈవెంట్ క్యాన్సిల్ అయిన మెయిన్ ప్రధాన కారణం అంటే ఆ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళే సరిగా సెక్యూరిటీ మెయింటైన్ చేయలేదు, సరిగా ఆర్గనైజ్ చేయలేదు. తద్వారా ఈవెంట్ క్యాన్సిల్ అయింది. కొన్ని కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో పోలీసులు ఎంతమంది ఉంటారు, వాళ్ళ సపోర్ట్ ఉంది. కానీ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు తప్పు పుష్టంగా ఉంది. సరిగా ఆర్గనైజ్ చేయలేకపోయాక చేదెత్తేశారు. ఆ చిన్న హోటల్లో ఈవెంట్ పెట్టడమే పెద్ద తప్పు. ఎంత జనాభా ఉంటారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు, అలా చిన్న హోటల్ సరిపోతుందా? పూర్తి రంగు ఈవెంట్ ఆర్గనైజ్ వాళ్ళదే ముమ్మాటికి తప్పు. గవర్నమెంట్ ఇది కాదు, పోలీసు వ్యవస్థది కాదు. ఓన్లీ ఈవెంట్ షేర్ మీడియా వాళ్ళు చేసిన ఈ వాళ్ళు మాత్రమే తప్పు. ఎన్టీఆర్ వచ్చి స్వయంగా క్షమాపణ కూడా చెప్పారు మన ఫ్యాన్స్ కి అందరికి. సో నెక్స్ట్ 29న మన ఎన్టీఆర్ సినిమా దేవరా సినిమాలో ఉంటుంది. సినిమా హాల్లో బద్దలు అయిపోతుంది ఎవరైనా అడ్డుకున్నా. సో ఆల్రెడీ నేను కూడా 3-4 times అన్ని టీవీలో యూట్యూబ్ లో సెర్చ్ చేస్తున్నాం, ఎప్పుడు ఈవెంట్ అని. డిసప్పాయింట్ అయిపోయాం మనం అందరం ఎన్టీఆర్ ఫ్యాన్స్. సో మొత్తానికి ఈ ఈవెంట్ క్యాన్సిల్ అయిన కారణం ఈవెంట్ ఆర్గనైజరే, స్ట్రీమ్ మీడియా అని చెప్తున్నారు, వాళ్ళే ఈవెంట్ కి క్యాన్సిలేషన్ అయిన కారణం. సో నా వీడియో జస్ట్ నేను అనలైజ్ చెప్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.